భూమి మీద మనిషికి లాభకరమైనది ఏమిటి అనేది మనము తెలుసుకుందాము. దేవుని ఉపదేశము వింటే మనకి లాభము, దేవుని యొక్క ఉపదేశం వింటే మనకు లాభము. అదేవిధంగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో భయభక్తులు కలిగి ఉండుట వలన మనకు లాభము కలుగుతుంది. దైవ భక్తి కలిగి ఉండడం ద్వారా మనకి లాభము కలుగుతుంది. జ్ఞానము పొందితే మనకి లాభము కలుగుతుంది. శ్రద్ధ గలవారి యోచనల వలన మనకి లాభము కలుగుతుంది. అదేవిధంగా క్రీస్తు కొరకు మనము చనిపోతే మనకు లాభము కలుగుతుంది. ఈ భూమి మీద మనిషికి లాభకరమైనటువంటివి దేవుని ఉపదేశము, దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు, దైవ భక్తి, జ్ఞానము, అదేవిధంగా శ్రద్ధ కలిగినటువంటి యోచనలు, క్రీస్తు కొరకు చనిపోవట, ఇవన్నీ మనము కలిగి ఉందము గాక. ఆమేన్.